Hello students, welcome to our discussion on NEET 2026. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్లోకి వచ్చేసారు కాబట్టి ఈ టైంలో లాస్ట్ మూమెంట్లో ఎలా మన అప్రోచ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ ఉండాలనేది ఒకసారి క్విక్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము ప్రీవియస్ నీట్ ఎగ్జామ్స్ చూసినట్లయితే 2025లో పేపర్ మోడరేట్గా ఉంది. దానివల్ల చాలామందికి ఎక్కువ మందికి ఫుల్ మార్క్స్ రావడము 24లో, దాన్ని 25కి వచ్చేసరికి ఏం చేశారు, టఫ్ చేశారు. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఆలోచించేట్టుగా జాగ్రత్తగా పెట్టాల్సినట్టుగా ఉన్నాయి. కానీ లెంగ్త్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా టఫ్గా ఏమి ఉండవు, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా పేపర్ టఫ్ అంటే ఒక 2 or 3 ఎక్కువ ఉండడం వల్ల ఆ థింకింగ్ అలా వస్తుంది. బట్ మనము లాస్ట్ 4-5 years కనుక పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ క్లియర్గా కనబడుతోంది. ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ లెంగ్త్ అనేది పెరిగింది. అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ట్రూ, నాట్ ట్రూ, ఆర్ కరెక్ట్, ఇన్కరెక్ట్ అని, మ్యాచింగ్ అని, ఈ 2 కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని అది కంగారు పడి ఒక 2 ఆల్టర్నేటివ్స్ చదివేసి పెట్టేయడంలో మిస్టేక్స్ అవడము జరుగుతుంది. ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు సడన్గా ఆన్సర్ రానప్పుడు అది వెళ్ళిపోయి నెక్స్ట్ వాటికి వెళ్ళి తర్వాత వెనక్కి వస్తే ఐడియా వస్తుంది. అక్కడ స్టక్ అయిపోకూడదు ఎక్కడా కూడా. అండ్ బయాలజీలో వర్డింగ్స్ టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈస్ వచ్చే క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఒక 45 ఉన్నాయనుకోండి, తప్పకుండా ఒక 30 to 35 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. స్టేట్మెంట్స్ వర్డింగ్స్ని కూడా యాజ్ ఇట్ ఈస్ బుక్లోంచి తీసుకుని. కానీ కేవలం వర్డ్స్ బేస్ చేసుకునే కాకుండా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే ఎక్స్క్రీటరీ సిస్టమ్కి సంబంధించి వాళ్ళు డయాగ్రామ్ వేసి ఎక్కడ అబ్జార్ప్షన్, ఎక్కడ ఎక్స్క్రీషన్, ఎలిమినేషన్, ఇలాంటి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ పెట్టలేని పాయింట్స్ కూడా ఉన్నాయి. అందుకని మనం ఒకసారి టాపిక్ వైజ్గా జువాలజీలో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. ఒక పేపర్లో ఒక టాపిక్ కొంచెం ఎక్కువగా ఇస్తుంటారు, ఇంకో టాపిక్ తక్కువ ఇస్తుంటారు. కాబట్టి మన ఎన్సీఆర్టీలో ఇచ్చినవి ఏవి కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. కాకపోతే కొత్త ఎన్సీఆర్టీ బుక్స్లో లేనివి చూసుకోవాల్సినవి ఏంటి అంటే నీట్ సిలబస్లో ఉన్నది టిష్యూస్ ఉంది, డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఏ ఇన్సెక్ట్ అని బ్రాకెట్లో ఫ్రాగ్ ఇవ్వడం వల్ల కన్ఫ్యూజన్ తోటి బోత్ ఫ్రాగ్, కాక్రోచ్ 2 చదువుకోవాల్సి వస్తుంది. అదైతే మనం చూసుకోవాలి గ్యారంటీగా. అయితే జనరల్గా ఫ్రాగే ఇస్తున్నాడు, అలాని కాక్రోచ్ని నెగ్లెక్ట్ చేయడానికి కూడా లేదు, దాని మించి కూడా రావచ్చు. అది నెక్స్ట్ మనము హ్యూమన్ సిస్టమ్స్ మీద రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, ఆ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ మీద చాలాసార్లు రిపీటెడ్గా వచ్చాయి, మ్యాచింగ్లో కూడా వచ్చాయి దాని మీద క్వశ్చన్స్. అలాగే పార్షియల్ ప్రెషర్స్ అంటే లాస్ట్ మినిట్లో క్విక్గా చూసుకోవాల్సిన వాటిల్లో రెస్పిరేటరీ సిస్టమ్స్లో ఈ వాల్యూమ్స్, కెపాసిటీస్, పార్షియల్ ప్రెషర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఈ బైకార్బోనేట్ మూమెంట్ అది కన్ఫ్యూజ్ కాకుండా చెక్ చేసుకోవాలి. అలాగే మనము బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ వచ్చినప్పుడు జనరల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నా, ఇన్ పర్టికులర్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఫంక్షనింగ్ అంటే ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్, ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్, ఇట్లాంటివి, తర్వాత డబుల్ సర్క్యులేషన్, అది కాన్సెప్ట్స్. డిజార్డర్స్ ఒకటి చూసుకోవాలి అందులో. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టంలో ఫాస్ట్గా మనం చెక్ చేసుకోవాల్సిన వాటిలో ప్రాసెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, ఎక్కడ లోపలికి మూవ్ అవుతాయి, ఎక్కడ బయటికి మూవ్ అవుతాయి, ప్లస్ ఇన్ పర్టికులర్
హార్మోనల్ రెగ్యులేషన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. దెన్ లోకోమోషన్ అండ్ మూమెంట్లో క్విక్ రివిజన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే జాయింట్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కొన్ని ఇచ్చాడు, కానీ నీట్ సిలబస్లో ఏమన్నాడు, జాయింట్స్ ఫ్రమ్ ప్రాక్టికల్ సిలబస్ అని కూడా ఇచ్చాడు. కాబట్టి ఎక్స్ట్రా జాయింట్స్ టాపిక్లో మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో నెర్వ్ ఇంపల్స్ కండక్షన్ కాన్సెప్ట్ క్విక్గా, అది ఓన్లీ వర్డింగ్స్ ఒక్కటే కాకుండా కాన్సెప్చువల్ టాపిక్ కూడా ఉంది కాబట్టి టూ మచ్ బియాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న పాయింట్స్ని పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఆ ఫాస్ట్గా ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం డిపోలరైజేషన్, ఈఫ్లక్స్ ఆఫ్ పొటాషియం రీపోలరైజేషన్, అలా క్విక్ పాయింట్స్ రికలెక్ట్ చేసుకోండి. అందులో బ్రెయిన్లో కూడా డిఫరెంట్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ మనకి మ్యాచింగ్లో కూడా చాలా వస్తుంటాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లాస్ట్లో కంపల్సరీగా జాగ్రత్తగా రివైజ్ చేసుకోవాల్సిన దాంట్లో కెమికల్ కోఆర్డినేషన్ వస్తుంది ఫస్ట్ ఇయర్ దాంట్లో. ఈ కెమికల్ కోఆర్డినేషన్ ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్తో లింక్ అయిన పాయింట్స్ చాలా ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డిజార్డర్స్ అనే కాకుండా హైపర్ సెక్రీషన్, హైపోసెక్రీషన్ లిస్ట్ క్విక్గా రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే హార్మోన్స్ కెమికల్ నేచర్, ఏది వాటర్ సాల్యుబుల్, ఏది ఫ్యాట్ సాల్యుబుల్, అమైన్ హార్మోన్స్ ఏంటి, ప్రోటీన్ ఆర్ పెప్టైడ్ ఏవి, స్టిరాయిడ్ ఏవి, ఇవి క్విక్గా చూసుకోవాలి. అంటే ఒకటే ఫంక్షన్ డిఫరెంట్ హార్మోన్స్ రెగ్యులేట్ చేసే ఉంటాయి. అలాంటి కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్ కూడా చూడ్డానికి చిన్నగా ఉంటుంది చాప్టరు, కానీ తొందరగా కన్ఫ్యూజ్ అయ్యి మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు ఈ టాపిక్లో. దీన్ని లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే యానిమల్ కింగ్డమ్లో మొత్తం అంతా చదవలేకపోయినా క్విక్గా కామన్ నేమ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఈ టైంలో రివైజ్ చేసుకోవాలి. ఇక 12th క్లాస్ టాపిక్స్ వస్తే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంతా కాన్సెప్చువలే కాబట్టి మీకు అంత ఇబ్బంది ఉండదు. కానీ ఇన్హెరిటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మయోటోనిక్ డిస్ట్రోఫీ, మస్కులర్ డిస్ట్రోఫీ, ఇవి ఏది ఆటోజోమల్ డామినెంట్, ఏది ఎక్స్ లింక్డ్, ఏది ఆటోజోమల్ రెసెస్, ఆ లిస్ట్ అనేది క్విక్గా రివైజ్ చేసుకోవాలి ఈ టైంలో. అంటే కొత్తగా ఇప్పుడు పెడిగ్రీ అనాలిసిస్, తెలియని ప్రాబ్లమ్స్, ఇప్పుడు డిఫికల్ట్ ఏవి కూడా ఈ టైంలో ట్రై చేయకూడదు. బయాలజీ లాస్ట్ మినిట్ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఏం చేస్తాంలే అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. అన్నీ వచ్చినవే మిస్ అయిపోకుండా ఉండడానికి ఆ కీ పాయింట్స్ అన్నీ గ్యారంటీగా రివైజ్ చేసుకోవాలి ఈ టైంలో కూడా. ముఖ్యంగా న్యూరల్ కంట్రోల్ ఉందనుకోండి, సమ్మరీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కెమికల్లో కూడా కొన్ని సమ్మరీలో, కానీ మెయిన్ టెక్స్ట్కి సమ్మరీలో కాంట్రడిక్టరీగా ఉంటే కనుక అవాయిడ్ చేయొచ్చు, రైట్? అలాగా ఈ సెకండ్ ఇయర్ మనం మెమరీ బేస్డ్ అంతా ఎక్కువగా ఎందులో వస్తాయి అంటే మాలిక్యులర్ బేసిస్ అండ్ ఇన్హెరిటెన్స్. అందులో మెమరీ బేస్డ్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఇలాంటివి అన్నమాట. సో దాంట్లో దెన్ ఇవల్యూషన్ వచ్చేసరికి మనం జియలాజికల్ టైమ్ స్కేల్, ఈ జియలాజికల్ టైమ్ స్కేల్ చూడండి, మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంచెం బియాండ్ వెళ్ళి కూడా అడిగాడు. అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కదా అని ఫర్ ఎగ్జాంపుల్ కేంబ్రియన్ ఆర్డోవిషియన్ పీరియడ్స్ మెన్షన్ చేయలేదని డైరెక్ట్గా ఇచ్చిన తెగించి కాకుండా మొత్తం పెలియోజోయిక్ ఎరాలో పీరియడ్స్ అన్నీ అట్లాగా సీక్వెన్స్, ఎరా సీక్వెన్స్, దాని ఫంక్షను, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఇవల్యూషన్లో వర్డ్స్, టెక్స్ట్ బుక్ వర్డింగ్స్ ఇవల్యూషన్లో ఇంపార్టెంట్. అందుకని జెనెటిక్స్లో యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ అన్నీ ఉండవు కదా, కాన్సెప్చువల్ ఎక్కువ ఉంటాయి. అందుకని అట్లా చూసుకోవాలి. ఇంకా రిప్రొడక్టివ్ సిస్టమ్ విషయానికి వస్తే కొంచెం కాన్సెప్చువల్ పాయింట్స్ కొన్ని వెళ్తున్నారు. ముఖ్యంగా గ్యామిటోజెనసిస్ దగ్గర మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఏంటి, ఎంబ్రియోలోనే స్టార్ట్ అయ్యేది ఏంటి, అడల్ట్స్లో వచ్చేది ఏంటి,
అండ్ విచ్ హార్మోన్స్ ఇంక్రీజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో వచ్చే హార్మోన్స్ ఏంటి, అట్లాగా. ఎందుకంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ని కంట్రోల్ చేసే పిట్యూటరీ హార్మోన్స్ ఏంటి, సెక్షువల్ హార్మోన్స్ ఏంటి, అవి అంటే ఆ ఫేజెస్, హార్మోన్స్ రోలు ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి హార్మోనల్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్యామెటోజెనసిస్ దగ్గర అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా బాగా వస్తుంటాయి. అంటే మెయోసిస్ 1 ఎక్కడ, మెయోసిస్ 2 ఎక్కడ, రెండోది ఈ రెండు కలిపి 2 మెయోసిస్ అని పొరపాటున కౌంట్ చేయడము, ఇట్లా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫీటల్ లైఫ్లోనే బిగినేది ఇక్కడ. ఎందుకంటే ఇన్ బిట్వీన్ అంటే టూ మచ్ అవుట్ సైడ్ వెళ్ళమన్నో, కానీ కెపాసిటేషన్ అని కానీ ఇట్లాంటి కొన్ని వర్డ్స్ గ్యారంటీగా తెలుసుకుని ఉండాలి. అంటే ఒక స్పర్మ్ ఎంటర్ అయితే ఇంకో స్పర్మ్ ఎందుకు కాదు అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ స్పర్మ్ రిసెప్టార్స్ అని ఇచ్చాడు కదా నీట్ ఎగ్జామ్లో, అట్లాగా. అండ్ మనకి ఈ రోల్ హార్మోన్స్ ఉంటాయి కదా, ఈస్ట్రోజన్స్ ఫంక్షను, ప్రొజెస్ట్రాన్ ఫంక్షను, ప్రొలాక్టిన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ చూస్తే చాలా ఓవర్లాపింగ్ ఉంటాయి. మిల్క్ ప్రొడక్షన్ అంటే ఏంటి, మిల్క్ సెక్రీషన్ అంటే, మిల్క్ ఇజెక్షన్ అంటే ఏంటి, అట్లా టక్కన ఒక దాంట్లోంచి ఒకటి వెళ్ళిపోతాయి. అందుకని ఈ డిఫరెన్సెస్ మాత్రం అంటే టైం టేబుల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా, ఏ మంత్లో ఏంటి అనేది, అది కూడా లాస్ట్ మినిట్ రివిజన్కి ఇంపార్టెంట్. ఇక రిప్రొడక్టివ్ హెల్త్ అనేది చిన్న చాప్టరు, కానీ అందులోనే తొందరగా తప్పులు చేసేవి వస్తున్నాయి. అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్కి ఏంటి, ఇన్వివో ఫెర్టిలైజేషన్, ఆ రెండు లిస్ట్ తయారు చేసుకుని పర్ఫెక్ట్గా ఉండాలి. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో పనికొచ్చేవి ఇన్ఫెర్టిలిటీకి. ఇంకా ఐయుడీస్లో కూడా టైప్స్ మ్యాచింగ్లో కంపల్సరీగా ఇస్తుంటారు. ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా తీసుకుంటారు, ఎప్పుడు ఆపేస్తారు. అంటే కాంట్రసెప్టివ్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓసిపిస్ ఉన్నాయి, ప్రివెంట్ ఓవ్యులేషన్, ఐయుడీస్ ఉన్నాయి, హార్మోన్ రిలీజింగ్, ప్రివెంట్ ఇంప్లాంట్. అంటే ఏ మెథడ్ దేనికి అనేది స్పెసిఫిక్గా, చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అది అట్లాగా అనమాట. ఈ డిజార్డర్స్ ఎస్టీడీస్ ఉంటాయి కదా, అందులో మనం ఎస్టీడీస్లో ఏది బ్యాక్టీరియల్, ఏది వైరల్, విచ్ కెనాట్ బి క్యూర్డ్, ఏజ్, ఇట్లాంటివి ఉంటాయి కదా. కాంట్రసెప్టివ్ మెథడ్లో విచ్ మెథడ్స్ కెన్ ప్రివెంట్ ఎస్టీడీస్, ఇట్లాంటివి స్పెసిఫిక్గా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీంట్లో ఇందాక ఎవల్యూషన్ గురించి చెప్పాము. ఈకాలజీలో వస్తే బయోడైవర్సిటీలో న్యూమరికల్ డేటా ఉంటాయి, ఇన్సిటు కన్జర్వేషన్ అండ్ ఎక్సిటు కన్జర్వేషన్, ఇవన్నీ ఉంటాయి. ఆర్గానిజం పాపులేషన్కి వచ్చేసరికి అక్కడ టూ మెనీ ఎగ్జాంపుల్స్ వస్తాయి మీకు. ఈ టైంలో ఏం చేయాలంటే కమెన్సలిజం ఎగ్జాంపుల్, ప్రిడేషన్లో కూడా ఏది కాంపిటీషన్లో కూడా ఇప్పుడు కొన్ని అన్ని బుక్లో ఉన్నవే కానీ కొంచెం మిస్సింగ్ ఏదైనా ఉంటే, అమెన్సలిజంకి ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ నీట్ ఎగ్జామ్లో వచ్చింది కదా, అలాంటివి ఎగ్జాంపుల్స్ ఆర్గానిజం పాపులేషన్లో క్విక్గా చూసుకోవాలి. ఈకో సిస్టమ్ వచ్చేసరికి ఎనర్జీ ఫ్లో అండ్ ప్రొడక్టివిటీకి రిలేటెడ్వి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చూసుకోవాలి. డికంపోజిషన్లో ఆ 4 స్టెప్స్ ఉంటాయి కదా, దాని కండిషన్స్ ఏంటి, ఏది ఫాస్ట్, ఏది స్లో, అట్లా క్విక్గా. ముఖ్యంగా ఈకో సిస్టమ్ మీరు లాస్ట్ 10 years క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ప్రొడక్టివిటీ మీద, ఎనర్జీ ఫ్లో మీద ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మనకి ప్రాబ్లమ్స్ అంటూ వస్తే 2-3 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి హార్డీ వీన్బర్గ్ లా ఎవల్యూషన్లో వస్తుంది, అది చాలాసార్లు రిపీట్ అయింది. తర్వాత పెడిగ్రీ అనాలిసిస్ ఒక 2-3 times ఇచ్చారు జెనెటిక్స్లో. అట్లాగే ఎనర్జీ ఫ్లోకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి వచ్చాయి ఈకో సిస్టంలో. అండ్ పాపులేషన్ గ్రోత్ దగ్గర కూడా సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్స్, దాంట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఓన్లీ టెక్స్ట్ బుక్ వర్డింగ్స్ పనికి సరిపోవు. దాని మీద కలర్ బ్లైండ్నెస్, హీమోఫీలియా, వాటిలో ప్రాబ్లమ్స్ అనేవి చాలాసార్లు ఇస్తున్నారు. అది ప్రాబ్లమ్స్ మీరు ప్రీవియస్ చూసినా ఒక ఐడియా వస్తుంది మీకు. ఇంకా ఈకో సిస్టంలో మాత్రము ముఖ్యంగా కాన్సెప్ట్సే చూసుకోవాలి. ఆర్గానిజం పాపులేషన్లో మాత్రం ఎగ్జాంపుల్స్ చాలా స్పెసిఫిక్గా, బయోడైవర్సిటీలో న్యూమరికల్ డేటా అంతా. కాబట్టి ఇది మన అయిపోయింది ఇంకా చదవడానికి ఏమీ లేదు అన్నట్టు కాకుండా, ఈ బయోడైవర్సిటీలో ఇన్సిట్యూకి ఎగ్జిట్యూకి, తర్వాత స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్, సైంటిస్ట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్, చాప్టర్స్ ఇంట్రడక్షన్లో కూడా కొంతమంది సైంటిస్టులు పేరిస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రామ్దియో మిశ్రా, ఆయన పేరు అడిగారు ఒకసారి నీట్ ఎగ్జామ్లో. అలాగే ఫిజియాలజీ మొత్తంలో కార్టీ గురించి ఇచ్చాడు. అట్లాంటివి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, ఈ టైంలో క్విక్గా రివిజన్ అంటే డ్రగ్స్ దాని ఎఫెక్ట్స్, ఏ డ్రగ్స్ ఏ మెథడ్లో తీసుకుంటారు, డిసీజెస్, మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్, సిమ్టమ్స్ చాలా నియర్ బై ఉంటాయి సిమ్టమ్స్. అందుకని అట్లాంటివి చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్స్ మిస్యూజ్ అనగానే ఏమంటారు, ఒక చోట ఎనబాలిక్ స్టిరాయిడ్స్ ఇస్తాడు, ఒక చోట కనబినాయిడ్స్ ఇస్తాడు, ఇంకో చోట మనకి అట్లా ఉన్నాయి డయూరిటిక్స్ అండ్ ఎనాల్జెసిక్స్ అని ఉన్నాయి. అందులో ఎనబాలిక్ స్టిరాయిడ్స్ ఉన్నాయనుకోండి, అవి మేల్కి ఫిమేల్కి కొన్ని సిమ్టమ్స్ కామన్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఏవి కామన్ ఏది డిఫరెంట్ జాగ్రత్తగా క్విక్గా చూసేసుకోవాలి. అంటే ఒక డ్రగ్ ఉందనుకోండి, ఇన్హలేషన్ ఏది, ఇంజెక్షన్ ఏది, అట్లా క్విక్గా అవన్నీ కూడా సమ్మరైజ్ చేసుకోవాలి. కాబట్టి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాంట్లో ఇన్ పర్టికులర్ మనకి వైవాక్స్ ప్లాస్మోడియం ది బ్రీఫ్ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, దాని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకోవాలి. అండ్ మస్కిటోస్తో స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఏంటి, కంటామినేషన్ ఆర్ హౌస్ ఫ్లైతో స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఏంటి, ఇన్ డీటెయిల్ కాజేటివ్ ఆర్గానిజం చదవకపోయినా సరే బ్యాక్టీరియల్ డిసీజెస్ లిస్ట్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లిస్ట్ అండ్ ప్రోటోజోవన్, వాటిల్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీరు చూడండి లీష్మానియాసిస్ అడిగాడు, అట్లాగా మనకి టెక్స్ట్ బుక్లో లేకపోయినా డెంగ్యూ అండ్ చికెన్ గునియా అనేది నీట్ సిలబస్లో మెన్షన్ చేశాడు. కాబట్టి అది ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే, అలా అని కొంతమంది చాలా డీటెయిల్డ్గా ఒక్కో డిసీజ్ గురించి 2 పేజీలు కొంతమంది చెప్పేస్తున్నారు. అంత డెప్త్లోకి వెళ్ళాడు. దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది మెయిన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లెట్ కౌంట్ డిక్రీజ్ అనగానే డెంగ్యూ అని, అట్లాగా మనం సివియర్ జాయింట్ పెయిన్స్ అంటే చికెన్ గునియా, ఇట్లా క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ తెలుసుకుంటే చాలు. ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే పర్సనల్ హైజీన్ ఏంటి, తర్వాత పబ్లిక్ హైజీన్, దాని డిఫరెన్సెస్ కాన్సెప్ట్. డ్రగ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా కాజేటివ్ ఆర్గానిజం మనకి ఇచ్చినంత వరకు చదువుకోవాలి. అన్నీ ముందు కాన్ఫిడెంట్గా ఉండాలి. 1-2 ఆప్షన్స్ చదివి కంగారు పడి ఆన్సర్స్ పెట్టకూడదు. ఫస్ట్ రీడ్ ఆల్ ఆప్షన్స్ బిఫోర్ యూ సెలెక్ట్. దట్స్ వై ఆల్వేస్ సజెస్ట్ మై స్టూడెంట్స్ think before you ink ani, so that you get best results. All the best students. Thank you.